ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలంను బట్టి దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనస్తున్నాను. మరి ముఖ్యంగా మనం ఈ యొక్క లెంట్ విలాప దినాలలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాలను బట్టి అందరం మనం ముందే ప్రీటెక్స్ట్ అందరికీ తెలుసు. గత 3 రోజుల నుంచి కూడా మనం యేసుక్రీస్తు యెరూషలేము ప్రవేశమును గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా దానికి ఒక భాగంగా లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుంచి 44 వచనాల వరకు చదువుకుందాం. అది పెద్దగా ఉంది, ఆయన తొందర చదువుతా. యేసు ఒలీవల కొండ దగ్గరనున్న గెత్సేమన బేతనియ అను గ్రామం సమీపంలోకి వచ్చినప్పుడు ఆ శిష్యుని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దానిని ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరు ఎందుకు దాన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినప్పుడు ఇది ప్రభువుకు కావాల్సినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానుడు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడుగుతున్నారని వారిని అడిగాను. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినది. తర్వాత వాడు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద విప్పి వారు బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళుచుండగా తమ బట్టలు దారి పొడవున వాడిపడిన పచ్చరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగాక, పరలోకము నుండి సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాను చూచిన అద్భుతాలన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన యెడల ఇదిగో ఈ రాళ్ళు కేకలు వేయును అని మీతో చెప్పుచున్నాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంత మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు మరుగుపరచబడి ఉన్నది. మన ప్రభు అయిన కనుక ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేను కలిసి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయించే వారితో
నా మందిరము ప్రార్థన మందిరము అని రాయబడి ఉన్నది. వినపడుతుందా ఇప్పుడు? వినపడుతుంది. హలో, యా వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఈ వాక్య భాగం అంతా చూస్తే ఈ సందర్భంలో దేవుని ప్రవచనము నెరవేరాలి. దేవుని ప్రవచనాలు ఇవన్నీ కూడా మనం చేస్తున్న పనులన్నీ కూడా ఇవన్నీ ముందుగానే నియమించబడింది. ఎందుకు ఇవన్నీ జరగాల్సి వచ్చింది? ఒక గాడిద వినిపింపాలా, గాడిద పిల్లను తీసుకొని రావాలా? ఈ యొక్క నియమం జరగాలంటే మనకు తెలిసిన వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథంలో 9:6 వచనంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. అంటే ఈ యొక్క రాజరికం, ఆ రాజరికం అనేది ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ నెరవేర్చబడాల. ఆయన ఎవరు? ఆ రాజ్యభారం ఏ విధంగా ఉంది? ఆ రాజ్యభారం ఒక రాజుగా ఆయన కనపరుచుకోవడానికి ఈ విధంగా ఇవన్నీ జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒక రాజుగా అంటే ఆ గాడిదలు అంటే మరి ఇంత ఇది అసహ్యమైన గాడిదలు కావు. ఆ దినాలల్లో కంచెర గాడిదలు అంటే మంచి నీట్గా ఉంటాయి. అయితే తాను ఇంతవరకు నడిచొచ్చిండు, తిరిగిండు, పాదాలతోనే తిరిగిండు. ఎటువంటి వాహనాలు కూడా ఎక్కడ ఆయన ఉపయోగించలేదు. కానీ ఇప్పుడు యెరూషలేమునకు తన చివరి దినాలు తెలుసు, చివరి దినాలు అయిపోయినాయి, ఇక ఏం లేదు, సమయం లేదు, కొన్ని దినాలు ఉన్నాయి. కాబట్టి ఆయన వాహనంగా ఒక గాడిదను తీసుకొని రమ్మంటారు. ఆ గాడిద కూడా గాడిద యజమానుడు తెలియడు, గాడిద ముందున్న సంగతి ఆయనకు తెలుసు. అది ఆయన అంతకుముందు నేను చూడలేదు అక్కడ గాడిద ఉంది అన్నట్టు. కానీ ఆయన దేవుడు గారు కాబట్టి అక్కడ ముందు ఒకటి గాడిద ఉంటుంది. ఆ యజమానుడు అడిగితే మీరు ఇలాగ చెప్పండి, నా ప్రభువుకు కావాల్సి ఉన్నది. యజమాని కూడా అడగకుండా, వాళ్ళు శిష్యులు వెళ్ళిండ్రు, యజమాని అడగకుండానే విప్పుతున్నారు. విప్పుతుంటే యజమానుడు ఎందుకు విప్పుతున్నారు అన్నప్పుడు ప్రభువుకు కావాల్సి ఉన్నదని చెప్పింది. కానీ ముందైతే వాళ్ళు గాడిద యజమాని అడగలేదు, అయ్యా గాడిదను తీసుకొని రమ్మంటుండు ప్రభు అని అడగలేదు. విప్పుతున్నప్పుడు ఆ సమాధానం చెప్పింది. ఇవన్నీ కూడా జరగాల్సినవన్నీ జరుగుతూ ఉన్నాయి. యజమానుడు కూడా ఇంకొక మాట మాట్లాడలేదు. గాడిదను విప్పిండు, తీసుకొని వచ్చిండు. ఆ గాడిద ఇంతవరకు ఎవరు దాన్ని వాడలేదు. అయినా కూడా కొత్త గాడిదను ఎక్కాలని అంటే ఎక్కుతా ఉంటే ఎగిరిపోతూ ఉంటారు. కానీ ఒకటి మన సమస్యలు, కొంతమంది ఏం చేస్తారు, పెద్దలు చాలా మంది చెప్తారు, గాడిద విప్పబడాల, విప్పబడిన గాడిది వాడబడింది, విప్పబడిన గాడిది వాడబడింది. వాడబడిన గాడిది ముందు వెళ్తా ఉంటే ప్రభు దానిపైన కూర్చున్నప్పుడు జనాలందరూ బట్టలు, ఆకులు ఏవేవో దాని కింద వేస్తున్నారు. అది కింద నడుస్తలేదు. ఎప్పుడైతే ప్రభువు ఆయన పైన కూర్చున్నాడో, ఆ గాడిదపై కూర్చున్నాడో, గాడిద మామూలుగా నడిచినట్టు మట్టిపై నడవడం లేదు. అది ఒలీవలకొండ నుంచి యెరూషలేము దేవాలయం వెళ్ళేంత వరకు కూడా ఏదో విధంగా ఆకులు, తర్వాత బట్టలు తనకు అనుకోలేదు. అదంతా ఏదో ప్రిపరేషన్స్ ఏం లేదు, ట్రయల్స్ ఏం లేదు. కానీ అవన్నీ జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అనంటే అదే జరుగుతూ కేకలు వేస్తున్నారు, సర్వోన్నతమైన స్థలం దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హోసన్నా అని పెద్ద కేకలు వేసుకుంటూ ఆయన యెరూషలేము మందిరానికి బయలుదేరి వెళ్తున్నాడు. మనం మొట్టమొదటి భాగంలో మనం చూస్తున్నాం, విప్పబడిన గాడిద విప్పబడిన తర్వాత యేసయ్య చేత వాడబడిన తర్వాత మహిమపరచబడింది. ఆ గాడిద యేసు ప్రభును మోస్తున్నప్పుడు ఆ గాడిద మహిమపరచబడింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సేవకులుగా
మనం ఆయన సేవ చేస్తున్నామో ఆయనను మనం మోస్తున్నప్పుడు మనం మయంపరచబడతాం. ఆయన మనలో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన ఆయన గురించిన వర్తమానం కానీ, ఆయనను గురించిన మనం క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు ఎప్పుడైతే మనం ఈ లోకంలో ముందుకు వెళ్తున్నామో అనేక సార్లు అనేక సందర్భాల్లో దేవుడు మనలను మహిమపరచబడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు తన చివరి దినాలలో ఒక రాజుగా ఆ వైభవంతోని యెరూషలేముకు ప్రవేశిస్తున్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఇంకోటి కాకుండా ఆ యొక్క పరలోకపు సమాధానము యెరూషలేమును సందర్శిస్తుంది. ఆయన ఒక సమాధానం, ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడును అని. ఆయన సమాధానము అక్కడ యెరూషలేములోనికి వెళ్తుంది. అంటే ప్రవచనాలు నెరవేరినట్లు ఆయన సమాధానం అనగా పరలోకపు సమాధానము అక్కడ నెరవేర్చబడాల. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు తాను చేసిన అనేక పనులలో కూడా ఆ చివరి దినాలలో తనకు తాను కనపరుచుకున్నాడు. ఒకరోజు రాజుగా కనపరుచుకున్నాడు, ఒకరోజు న్యాయాధిపతిగా, ఒకరోజు ఒక సమాధానకర్తగా, ఇంకొక రోజు బలి పశువుగా. మనం చూస్తే ఈ ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వరకు తన స్థితులను మార్చుతా ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క ప్రస్తుతపు ఈ యొక్క పరిస్థితిలో మనం గమనిస్తే ఆయన ఒక రాజుగా మరి లోకానికి కనపరుస్తున్నాడు. ఆయనను వెంబడిస్తున్న వాళ్ళు ఆటోమేటిక్గా స్తోత్రం చేస్తా ఉన్నారు. అయితే పరిసయ్యులు ఏమంటున్నారు? ఏమయ్యా, నీవు వాళ్ళకి చెప్పు, అరవద్దని చెప్పు అంటే ప్రభు ఏమంటుండంటే, మీరు నోరు మూసుకొని ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం ఏంటంటే, ఏదో మనం సేవ చేస్తున్నాం, మనం సేవ చేయకపోతే ఎవరు చేస్తారు, మేము పేద సేవకులము, మేము సేవకులము, మేము లేకపోతే ఎట్లా అని మనకు కొన్నిసార్లు అనుకోవచ్చు. కానీ మనం లేకపోయినా కూడా ఆయన సువార్త ఎక్కడ ఆగదు, అది ప్రకటించబడుతుంది. ఆయన రాజ్య విస్తీర్ణ ఎక్కడ ఆగదు. ఎందుకంటే ఇవన్నీ ప్రవచనాలు నెరవేర్చడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సమయానికి ఆ యొక్క సందర్భంలో తన రాజరికాన్ని చూపించడానికి గాడిద మీద ప్రయత్నం చేసింది. ఒక విలువలేని గాడిదను ఎవరు ఎంచుకోరు, కానీ ఆయన తన గాడిదను సాధారణమైంది. ఎందుకంటే గాడిద లక్షణాలు మనకు తెలుసు, ఎంత అమాయకమైంది, ఎంత ఓర్పుతోని, ఎంత బరువైనా కానీ తాను తీసుకొని బయలుదేరుతా ఉంది. అది గాడిద లక్షణం. ఇంకా గాడిద కొత్తగా తీసుకొచ్చినా కూడా యేసు ప్రభు కూర్చున్నప్పుడు అది ఎగరకుండా సమాధానంగా ముందుకు వెళ్ళిపోతుంది. తాను ఏ విధంగా నడిపియాలనో ఆ విధంగా నడుపుతా ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితులలో ఆ గాడిద వాడబడ్డది కాబట్టి, తిప్పబడిన గాడిది వాడబడిన గాడిది మహిమపరచబడింది. ఆ విధంగా అక్కడ దాన్ని వెంబడించిన మనుషులందరూ కూడా దేవుని స్తుతిస్తా ఉన్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హోసన్నా అవన్నీ ఆటోమేటిక్గా ఆ రోజు ఎన్ని రోజులు మనుషులు వెంబడిస్తున్నారే కానీ ఇటువంటి కేకలు వేయలేదు. తన జీవితంలో చివరిగా ఈ విధంగా రాజుగా లోకానికి కనపరచబడాలా. ఆ పరలోకపు మహిమ, పరలోకపు సమాధానము యెరూషలేమును సందర్శించాలా అన్న ప్రాఫెసీ, ఆ యొక్క ప్రవచనము నెరవేర్చడానికి ఇలాగ జరుగుతుంది. ఆయన చివరికి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పట్టణము సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఇక్కడ విలాపిస్తున్నాడు.
అక్కడికి వచ్చినప్పుడు, పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విలాపిస్తున్నాడు. ఎందుకనంటే ఇంతకాలం నేను ఉన్నా కూడా నా సమాధానం పొందలేదే ఈ యొక్క యెరూషలేము పట్టణం. ఈ యొక్క పట్టణం అంతా నశించిపోయింది. ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు అంతకాలం. వీళ్ళు యేసు ప్రభువు దేవుని కుమారుడని వాళ్ళు అంతవరకు నమ్మనందుకు చివరికి ఆయన చివరి దినాలలో ఇక సమయం లేదు అని ఏడ్చుతా ఉన్నాడు. ఏడ్చడం ఎందుకు ఏడుస్తున్నాడు అంటే నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకు ఎంత మేలు. యెరూషలేమును చూసి అంటున్నాడు, పరలోక సంబంధం అయిన ఆ సమాధాన సంబంధమును, ఆ సమాధానాన్ని నీకు గుర్తెరగకపోతివే, ఆ సమాధానం, ఆ పీస్ అనేది నీవు గుర్తెరగకపోతివే అని అంటా ఉన్నాడు. మరి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఈ లోకంలో అనేక విషయాలు వింటున్నవి కానీ ఆయనను గుర్తించలేకపోతున్నారు. ఆయనను యెరూషలేము వాళ్ళు, యూదులు ఎంతవరకు ఆయనను పూర్తిగా గుర్తించలేదు. ఆయన దేవుని కుమారుడని చివరి వరకు కూడా వాళ్ళు నమ్మలేదు. అందుకే యేసు ప్రభు అక్కడ ఏడ్చినట్టుగా, అయ్యో ఇప్పటికైనా కూడా పరలోక సంబంధమైన ఆ యొక్క సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకు ఎంత మేలు అంటే అంతవరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ యూదులు ఆయనను గురించిన నిర్లక్ష్యం, ఇంకా ఈయనే రాబోయే మెస్సయ్య అని నమ్మడం లేదు. ఈయనే పరలోక సంబంధమైన రాబోయే మెస్సయ్య అని నమ్మడం లేదు. ఈయన ఎవరు అని. అందుకే చివరికి మనం చూస్తున్నాం, ఆయనను చివరికి సిలువకు అప్పగించిన వారు ఆ యొక్క యూదులే. ఆ సమయాన్ని బట్టి ఎంతవరకు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ప్రభువు చివరికి విలాపించు. అందుకే లెంట్ అనేది విలాపం, లమెంటేషన్స్. ఈ యొక్క లెంట్ అనేది విలాపములు అంటే ఒక రకమైన ఏడుపులు అని కూడా చెప్పచ్చు. అంటే స్వచ్ఛంగా చెప్పాలంటే మరి ఈ పరిస్థితుల్లో చివరి దినాలలో ఎందుకు ఈ విలాపాలు జరిగినాయంటే ముఖ్యంగా ఈ యొక్క యూదులు యేసు దేవుని కుమారుడు అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోయింది. ప్రియులారా, ఆయన యెరూషలేము ఎటువంటిదంటే ఆ యొక్క సమాధాన పట్టణం, తర్వాత దావీదు పట్టణం, తర్వాత పరిశుద్ధ పట్టణం, దేవుని పరిశుద్ధ పట్టణం. మరి దేవుని పరిశుద్ధ పట్టణం అయినప్పటికీ కూడా యేసు ప్రభువును దేవుని కుమారుడని గుర్తించలేక ఆ యొక్క మందిరాన్ని అక్కడ ఉన్న ఆయన చూసింది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మందిరము ఒక సంత ఏ విధంగా జరుగుతుందో, క్రయ విక్రయాలు, అమ్మడం కొనడం అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ దేవుని ప్రార్థించటం లేదు. కానీ ఇప్పుడు కూడా మేము అక్కడ యెరూషలేములో చూసినప్పుడు కూడా ఇప్పుడు కూడా చుట్టుముట్టంతా ఒక జాతర లాగానే అమ్మడం కొనడమే జరుగుతుంటున్నది కానీ ఇంకేం లేదు. అది చూసి ప్రభువు ఇంకా దుఃఖపడుతున్నాడు. నా మందిరం ఒక వ్యాపార సంబంధమైనది కాదు, ఒక సంత కాదు, కానీ అది ప్రార్థన మందిరము. ఈయన మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది. ఆ ప్రార్థన మందిరం అన్న సత్యాన్ని కూడా వాళ్ళు గ్రహించలేక తన ఇష్టానుసారంగా ఆ మందిరం వాడబడుకుంటున్నది. మరి అది దావీదు కట్టిన పట్టణం, ఆ పట్టణం, ఆ యొక్క మందిరము మరి ఉద్దేశం అందరు కలిసి ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేయకుండా ఒక సంతగా, వ్యాపార సంతగా దాన్ని వాడుకుంటున్నాడు. వీటన్నిటిని ప్రభువు ఏడుస్తున్నాడు, విలాపిస్తున్నాడు. ఇక చివరికి అయినా తెలుసుకుంటారా వీళ్ళు, ఈ పిల్లలన్నా తెలుసుకుంటారా? మెసనిక్ గ్రూప్స్ అనేటంటే ఈ యొక్క యూదులు నేను రాబోయే మెస్సయ్యనని
తెలుసుకుంటున్నారా లేదా అన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయింది. కనుక యేసు ప్రభు ఏడ్చినట్టుగా మనం విలాపించినట్టుగా మనం గమనిస్తుంటున్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి మనం గమనిస్తే యేసు యొక్క సమాధానం, పరలోక సంబంధమైన సమాధానము మరి అక్కడ యెరూషలేమును అంటే యెరూషలేముకు వస్తున్నప్పుడు కూడా వాళ్ళు గ్రహించలేకపోయిండ్రు. మరి ఇక్కడ యేసు ప్రభు ఒక విచారణ ద్వారా లేకపోతే తన దుఃఖము ద్వారా చింతక్రాంతుడై ఆ యొక్క పరిస్థితిని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క సమాధానాన్ని పొందలేకపోయింది కదా. ఈ సమాధానాన్ని పొందలేకపోయిండ్రు, ఈ సమాధానాన్ని గుర్తించలేకపోయిండ్రు. మరి ఇదే యేసుక్రీస్తు, ఆయన సమాధానకర్త అని యెషయా చెప్పినట్టుగా, తర్వాత మనం ఇంకా చూస్తే జకర్యాలో చెప్పినట్టుగా, జకర్యా గ్రంథంలో ఆ ప్రాఫెసీ ఉంది. ఈ ప్రవక్తల ప్రవచనాలు నెరవేరేటట్టు ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు గ్రహించలేకపోయింది చివరి వరకు కూడా. అందుకే ఇక్కడ ప్రభు నిట్టూర్పు విలాపిస్తున్నాడు. ఇప్పటికైనా పరలోక సంబంధమైన ఆ యొక్క సమాధానాన్ని గుర్తెరగకపోతే, సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. ఆ యొక్క యెరూషలేమును చూచి, ఆ పట్టణాన్ని చూచి యేసు ప్రభు ప్రలాపిస్తున్నాడు. కాబట్టి మనం ఆ సత్యాన్ని ఈ పరిస్థితిలో కూడా, ఎన్ని ఈస్టర్లైనా, ఎన్ని లెంట్ డేస్ అయినా కూడా మనము ఆయనను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. ఆయన పైనుండి వచ్చిన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, మనిషిగా దేవుని కుమారుడుగా ఈ లోకంలో వచ్చి మరణించి తిరిగి లేచినాడన్న సత్యం మనకు తెలుసు. ఇది ఈ యొక్క సువార్త మరి జరిగిన కొన్ని రోజులకు దాదాపుగా 70వ సంవత్సరం, అంటే 35వ సంవత్సరంలో జరిగితే, ఇది డాక్యుమెంటేషన్ ఎప్పుడు చేసినంటే 70వ సంవత్సరంలో దాదాపుగా ఆ టైటస్ రోమన్ ఎంపైర్గా ఉన్నప్పుడు, రోమా చక్రవర్తిగా టైటస్ ఉన్నప్పుడు రాసిన ఈ యొక్క సంగతులు. ఇది ఎట్లయినా కూడా ఈ యొక్క సత్యాన్ని మనం గమనిస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను అన్ని సువార్తల్లో కూడా ఈ యొక్క సత్యం, ఆ యొక్క ప్రాఫెసీ, ఆ ప్రవచనాలు నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సత్యాన్ని బయలుపరిచి, ఆయన పరలోక సంబంధమైన సమాధానం మన హృదయంలో వికసించి ఇతరులకు సమాధాన కారణంగా మన జీవితాలు ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్.